ఐపీఎల్ చాలా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. తాను రాణించడమే కాదు, బెంగుళూరు జట్టుకు వరుసగా విజయాలు అందిస్తున్నాడు విరాట్ కోహ్లీ. అయితే అలాంటి కోహ్లీకి ఘోర అవమానం ఎదురైంది. అతడు ఎంతో ఇష్టంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన 18 కమ్యూన్ హోటల్ను మూసేసినట్లు సమాచారం. అద్దె చెల్లింపులో జాప్యం చేసినందుకు గాను సివిల్ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఏర్పాటు చేసుకున్న రెస్టారెంట్ను మూసేశారని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 2023లో చిన్నస్వామి స్టేడియం దగ్గరే ఈ 18 కమ్యూన్ రెస్టారెంట్ను ఓపెన్ చేశాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత బెంగళూరులోనే పాపులారిటీ సంపాదించుకున్న ఈ హోటల్కు రోజుకు లక్షల్లో బిజినెస్ అయ్యేది. ఇప్పటికీ కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే ఈ హోటల్ని ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. అంటే ప్రతి నెల అద్దెతో పాటు మెయింటెనెన్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. వీటిని విరాట్ కోహ్లీ బృందం పెండింగ్లో పెట్టిందట. లక్షల్లో ఈ డబ్బులు రావాల్సి ఉండగా కోర్టు మెట్లెక్కాడు బిల్డింగ్ ఓనర్. దీంతో బకాయిలు చెల్లించే వరకు హోటల్ మూసేయాలని సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 18 కమ్యూన్ కేసులో సివిల్ కోర్టు చట్టపరమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ చాలా తెలివిగా వ్యవహరించాడు. బెంగళూరులోని 18 కమ్యూన్ హోటల్ భాగస్వామ్యం నుంచి తప్పుకున్నాడు. ఈ హోటల్ రూల్స్ పదే పదే బ్రేక్ చేస్తున్న నేపథ్యంలో తన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని కోహ్లీ భయపడిపోయాడు. అందుకే ముందుగానే హోటల్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడట. ప్రస్తుతం ఈ హోటల్ నిర్వహణ బాధ్యత ఓ ప్రైవేటు హాస్పిటాలిటీ కంపెనీ చూసుకుంటుందని తెలుస్తోంది.